హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్, పసుపు, కొంచెం ధనియాల మసాలా ఇవి పూర్తిగా తీసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. తర్వాత దీనికోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుందాం. చికెన్ తీసుకొని పూర్తిగా వాష్ చేసుకొని ఇలా నీట్గా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న మసాలా దినుసులు ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా దినుసులు కొంచెం వేగాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కొంచెం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం గోలాక ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో మొత్తంగా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. దానికోసం మీరు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఆయిల్. ఎందుకంటే మనం మొత్తం ఫ్రై చేసేది ఆయిల్లోనే కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది చికెన్ ఫ్రైకి. అందుకే నేను అలా చెప్పానండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు, రెడ్ కలర్ వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. మనం ముందే ఇవి చికెన్ వేసాక ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోకూడదండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ లాగా అయిపోతుంది, ఫ్రై లాగా కాదు. అందుకే నేను ముందే ఇవి యాడ్ చేసుకోవడం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ ఎలా చేంజ్ అవుతుందో. మనం ముందే వేయడం వల్ల అవి కర్రీ లాగా అయిపోతుంది, ఫ్రై లాగా కాదు. అందుకే నేను ఫస్ట్ మనం చికెన్ మంచిగా వేపుకోవాలి. ఎంత రెడ్గా వేపుకుంటే అంత టేస్ట్ కూడా అంత బాగుంటుంది, కరకరలాడుతుంది చికెన్ ఫ్రై. మనం వాష్ చేసి పెట్టుకున్నప్పుడు కొంచెమైనా అందులో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ పూర్తిగా ఇంకిపోయి మనం చూడండి కలర్ ఎలా మారుతుందో అలా పూర్తిగా గోలించుకోవాలి. అలా ఆయిల్లో ఎంత గోలితే అంత బాగుంటుంది. నాకైతే ఈ చికెన్ ఫ్రై చాలా చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇష్టం ఉంటుంది, కాకపోతే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం. చూడండి, ఇలా గోలించుకోవాలి. ఇలా గోలించుకొని కలర్ ఈ విధంగా రావాలి. ఇలా పూర్తిగా ఈ కలర్ వచ్చే వరకు మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి, మీడియం ఫ్లేమ్ ఉంచి. చూడండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం. కలర్ ఈ విధంగా మనం చికెన్ని వేపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం చికెన్ గోలాక వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం. మీరు ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఈ ఐటమ్స్ అన్నీ వేసాక మనం మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ పూర్తిగా చేసుకోవాలి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల మళ్ళీ మాడిపోతుంది. మనం చికెన్ని పూర్తిగా గోలించాం కాబట్టి హై ఫ్లేమ్ అవసరం లేదండి. దీంట్లో మనం తీసుకున్న ధనియాల మసాలా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్లిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వీటికి పట్టాలంటే ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఈ నిమ్మకాయను ఒక 2 పచ్చలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇందులో మనం ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా ఆ చికెన్ ముక్కలకు పట్టడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ వక్కలన్నీ తీసుకొని ఇందులో మనం రసాన్ని మొత్తం వేసుకోవాలి. ఇలా రసం యాడ్ చేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా ముక్క కూడా చాలా బాగుంటుంది, చికెన్ ముక్క కూడా చాలా బాగుంటుందండి. నిమ్మరసం పిండటం వల్ల మన స్పైసీనెస్, ఈ పుల్లగా, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి.
మీరు కూడా ఇలా నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పిండడం వల్లనే ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు చాలా మంచిగా పట్టుకుంటాయి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గార్నిష్ కోసం పుదీనా, కొంచెం కొత్తిమీర పైన చల్లుకుందాం. తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని ఒక 2 మినిట్స్ స్లిమ్లో పెట్టుకొని ఉండనివ్వండి. ఇలా మనం స్పూన్తో మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మాడిపోకుండా ఉంటాయి. అందుకే ఇలా స్పూన్తో ప్రతిసారి కలుపుకోవాలి. మనం పూర్తిగా ఇలా గార్నిష్ చేశాక ఒక 2 మినిట్స్ స్లిమ్లో ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చేసే చికెన్ ఫ్రై అయితే మా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. మా హస్బెండ్కి కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా టేస్ట్ వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం స్పైసీగా సూపర్గా ఉంటుందండి. మనం నిమ్మరసం వేయడం వల్ల పుల్ల పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది. చూడండి ముక్క చూడండి, ఈ విధంగా మనం గోలించుకోవడం వల్లనే, ఇలా వేపుకోవడం వల్లనే ముక్క గట్టిగా ఉండి ఒక 2 డేస్ అయినా ఖరాబ్ కాకుండా బాగుంటుంది కర్రీ అనేది. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ఈ చికెన్ ఫ్రైని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.